ఒక్క నిమిషం నువ్వే ఆగు. వీడు పాలసీ ఏమంటే మంచివన్నీ వాని పైకి వేసుకుంటాడు, చెడ్డవి అవి పనికిరానివి ఏమైనా డేంజర్ ఉంటే మా మీదకి దొబ్బుతాడు. అది వీడు చిన్నప్పటి నుంచి అదే బుద్ధి వీనికి. వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. కూల్ రాకి అది కాదు నాగా చైర్లు అట్లా పెట్టుకోకూడదు లేదా మీరు కూడా అట్లా హాల్లో మంచం వేసుకోకూడదు. అవును, మా హాల్లో కూడా మంచం వేయకూడదు, వాస్తుకి మంచిది కాదు. ఊదుమొగం వస్తుందంట బెడ్రూమ్లో. నిజంగానే అడుగు ఆ పాప, నేనన్నా ఊదుమొగం రాదా నా కొడుకారా? ఏంది పద్దు నువ్వేమేమన్నాను నాకు నాకు సలహాలు లాఫింగ్ బుద్ధ అక్కడ ఉండకూడదు కదా. లాఫింగ్ బుద్ధ కాదు అది, బుద్ధుడేమో ఇలా బయటకు పోయినట్లు ఉండకూడదు. బుద్ధుడు కాదు మాది. ఏముందనుకుంటున్నావు? లాఫింగ్ బుద్ధ కాదు అది, కుబేరుడు. అది బయటకు పోయినట్లు ఉండకూడదు, కానీ నేను అందుకే అట్లా చెప్పిన. మా అట్ట తిప్పకూడదు, మా బెడ్రూమ్ కి పెట్టుకో. బెడ్రూమ్ లో ఎవరు దేవుళ్ళని పెట్టుకోరు, బీరువా లేకపోతాయి. పిచ్చుకలు వస్తాయి, పిచ్చుకలు తింటాయి, లేదంటే నమిళ్ళు వచ్చి నమిళ్ళు తింటాయి అని వేసినామన్నమాట. చూడండి నమిళ్ళు సౌండ్స్, కానీ ఇవి జరుగుతున్నాయి, దీనికి భయం కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. ఏమ్మా ఏందమ్మా ఎప్పుడు చూడు నైటీ వేసుకొని నువ్వు ఎప్పుడు చూడు దాంట్లోనే ఉంటావు 24 గంటలు. ఏం పెళ్లి కొడుకమ్మా, పాత షర్ట్ వేసుకునేది కూడా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వద్దురా నాయన, పాత షర్ట్ వేసుకునేది కూడా నా ఏదో కొని ఇచ్చినారు, ఫ్రైడే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. జాకీ ఇచ్చిండేది హైదరాబాద్ పోయినప్పుడు. ఎంత బాగున్నావు తెలుసా? మళ్ళీ కొని ఇచ్చి కదా. బర్త్డేకి ఇచ్చినానా లేదా? ఇచ్చింది. మళ్ళా కొని ఇచ్చి కదా అంటే ఏమ్మా టిఫినా ఎట్లా? సో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ ఫాల్ట్స్ అన్నీ గుర్తు చేద్దాం. అమ్మ యొక్క తప్పులు, ఫాల్ట్స్ ఎట్లా చేయకూడదు అని. ఏమి లేదు, ఏముంటుందమ్మా వదిలేకి? ఏం పద్దు ఏముంటుంది వదిలేకి? ఏమో సార్ నాకు కనబడదు. బా చల్లగా ఉందబ్బా గాలి అయితే అసలు. నేను నీకు ఒకటి చెప్తా, ఏమనుకోద్ది కదా నెక్కుదా. ఎప్పుడే కానీ స్నానం చేయకోకుండా కిచెన్లోకి వచ్చి ఆ సామాన్లు పట్టుకుండేది అవన్నీ దయచేసి చెయ్యొద్దు. అట్లా నాకేం కాదు, నీకేం అయ్యేది కాదు, గలీజ్ వ్యాపారం అది. నువ్వు అట్లా పనులు చెయ్యొద్దు, సీరియస్ చెప్తాండి. అది ఎప్పుడైనా కానీ స్నానం చేసిన మా చెప్పింది మా స్నానం చేసేంత వరకు రావద్దు. క్లీన్ చేసే వరకు నేను స్నానం చేయను. నువ్వు చేసుకో. ఆయమ్మ 8 గంటలకు రాదు, 9 గంటలకు చేస్తావా? రాదులే ఆయమ్మ. ఇక మొదలెడదామా? కాఫీ స్మెల్ సూపర్ వస్తుంది అత్తయ్య. ఇన్స్టెంట్ కాఫీ ఏమి ఫుల్ ఏం లేదు, 2 గుట్టుకులు అంత. ఇన్స్టెంట్ కాఫీ మంచిదే పద్దు, ఫిల్టర్ కాఫీ మంచిది అంతేగా. కాదత్తయ్య, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అత్తయ్య? ఇదేంటైతే అరే నీ అబ్బా, రోజు క్లాసులు వీక్తానే ఉంటాడు. కాఫీలు తాగొద్దు, టీలు తాగొద్దు అని చూడండి, నేను మానేసినాను. అబ్బో ఎంత మారిపోయినావు. అబ్బా బాబో ఏమోలేమ్మా, ఏం నాకు అట్లా పట్టింపులన్నీ లేవు. మా అమ్మకి సిగ్గు లేదు నాన్న, నువ్వు అట్లంతా అనుకోవద్దు. ఎన్నిసార్లు చెప్పినా కానీ లే ఏమ్మా అతి మాట కాపీ కొడతా, మూతి కాలుస్తానా కొడతా. నేను నీకు సపోర్ట్గా మాట్లాడుతున్నా. ఏమైనా కాపీ రోజు ఏమన్నా ఇంత లోటాలు తాగుతున్నానా? ఏం పోయి ఆఫ్ చేయలే కదా? ఏం కాదు, కాదు కిందేం పోలే. ఏమి లోటాలు తాగుతున్నానా? దీంట్లో అర్థం కూడా లేదు. ఏది చూపి చూడు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పను. సిగ్గుండల్లా.
చెప్పుతో కొడతా సిగ్గు దిగ్గన్నావు అంటే ఏంలే అతి మాటలు మాట్లాడతావు ఏమి? నువ్వు తాగేటువంటి మేము అట్లే అంటామా? నీ పెళ్ళమ్మ అనేసిందని ఏమన్నా? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు లేతయ్య? అంటే నువ్వు నీ మొగుని ఎదురుదా దొంగ కాపులు ఏమన్నా దాటావా? ఎంగతి దొంగ కాఫీ తాగే కాడ కాఫీ పొడే లేదు, టీ అన్నీ ఎత్తి పడేసి ఇంకా నేను ఏం చేయాలా లబలబ కొట్టుకోలే. మిమ్మల్ని ఇంటికి పోయినప్పుడు దాటావా? ఆడింగా పెద్దోళ్ళు ఉండేది, ఈడకన్నా ఆడింగా పెద్దోళ్ళు ఉన్నారు. తాగరు అసలు, వాళ్ళు కూడా అద్దు ఆచారం లేదనుకుంటున్నావా? అద్దు ఆచారం కాపీలు అయిన వాళ్ళందరికీ అద్దు ఆచారం లేదు, కాపీలు అయిన వాళ్ళంతా తాగిన వాళ్ళందరికీ అద్దు ఆచారాలు ఉంటాయి. ఓపా చూసినాను కానీ అత్తయ్య చెప్పించుకోద్దండి అత్తయ్య అన్నిసార్లు. దీనిక ఎందో గూఢాచార్య అట్లా ఏదో రహస్యం ఉన్నట్లు స్మెల్తో టెంప్ట్ చేస్తున్నారు అత్తయ్య. Round 2. Fight. అది నీకు ఏం చేస్తున్నా విష్ణు? అమ్మ ఒక జ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్, చెప్తాదండి, చూపిస్తా, చెప్తారా? ఒక జ్యూస్ చేస్తాదన్నమాట రోజు. ఏమేమ్మా? పొద్దున సాయంత్రం చేసుకుంటాను. ఏమది? ఇది యాపిల్, చిన్న చక్కెరకేళి అరటి పండ్లు వస్తాయి కదా, బనానా, అవి తర్వాత క్యారెట్, అంతే. ఆ 3 వేసి మళ్ళీ తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి. ఇప్పుడు ఇస్తా చూడు మ్యాజిక్. ఇది డ్రై ఫ్రూట్స్ పొడి. ఇది డ్రై ఫ్రూట్స్ పొడి, ఇది 1 స్పూన్ వేసుకుంటాం. కానీ ఇట్లా చేయకూడదు, ఇట్లా లాస్ట్లో ఇట్లా పొడి వేసుకుంటే ఏం పాలల్లో ఎక్కిన ఏం హార్లిక్స్ వేసుకుంటానే దాంట్లోకి వేస్తే బాగుండదు జ్యూస్. మామా అట్లా చెయ్యొద్దు మా. ఎందులేనిది అట్లా కాదు, బెడ్ మీద పడితే ఎందుకు పడుతుంది? ఏం పడదు. అట్లా కాదు, పడితే ఏం చేస్తావు? పడదు. పడితే పడదు. ఇది చూస్తావండి, సూపర్గా ఉంటుంది, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఆయమ్మ తాగదు, ఆ దొరసాని జ్యూస్లు ఇస్తే తాగదు. అట్లా ఏం చేయాల? దీన్ని ఆడ యాపిల్స్ తెచ్చిపెట్టినా తిందు, అవి అట్లే పోవాల్సిందే. దీన్ని ఇంకా కొంచెము ఏం చేసిండాలంటే, ఇంకా కొంచెము పాలు వేయాలంతే. కొంచెం పాలు వేసిండల్లా. ఇది ఫ్రిడ్జ్ లో కూడా కాబట్టి కొంచెం టూ మచ్ కూల్ కూడా అయిందనమాట ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆ పొడిని చూసినావా, ఆ పొడి పౌడర్ కొట్టేసినావు పూర్తిగా. అంత పూర్తిగా పౌడర్ కొట్టకుండా పాలల్లో కేసేకి కొట్టుకున్నాను. నేను చెప్పేది, నువ్వు పాలల్లో కేసేది సపరేట్ పెట్టుకో. ఇట్లా జ్యూస్లే కేసే కోసము డ్రై ఫ్రూట్స్ తో ఇలే నీకు ఇచ్చినందుకు బడాయి కొడతానవా? బడాయి కాదు, అది కూడా నేను సాయంత్రం దాతాంటి నీకు ఇచ్చిన ఏం క్లాస్ పీక్తావు? క్లాస్ పీక్ ప్రతిదీ తప్పు కొడతానవు. ఏదో పెద్ద నువ్వే నీట్ గాడు అన్నట్లు. అత్తయ్య 2 రోజులు ఫామ్ లో ఉంటే మీకు పిచ్చిన పట్టుకొని పీక్కొని రావాలా? గంటకి నాకు ఇచ్చే క్లాసులు వింటే మీరు వద్దురా నాయన ఈ జీవితం వద్దు అని అట్లా కాదు, బట్టలు ఇప్పేసి రోడ్డు మీద. అందుకే నేను ఫామ్ లో వేసుకో, కొట్టం వేసుకో, ఇల్లు వేసుకో అంటే నేను అడిగి రాంది నాయన. నేను ఏదో ఇక్కడ ప్రశాంతంగా మనశాంతిగా ఉంటాను. నీ మొగుడు కథ నాకు తెలుదా? నువ్వు నాకు చెప్తానవా? వాడు పుట్టి ఇంత పెద్దగా అయినాడు, నేను భరించిన. నువ్వు పెళ్ళానివి, తప్పదు. నా మొగునితో నేను భరించలేదా? అది ఎట్లయితుంది? తప్పదు. అందుకే ఇంకో పెళ్లి చేసుకోమంటున్నా. ఏమండో ఇది విన్నారా? అట్లా పర్మిషన్ ఆయమ్మ కన్నదంట. ఏం కంటే అందం పోతుందా? అందం అంటే అందం నాకే అమ్మనైనా ఎప్పుడు అందాన్ని. చాలా మంది పిల్లల్ని కంటే అందం పోతుంది, పాలిస్తే అందం పోతుంది అని ఉంటారు కదా. అట్లా ఏమన్నా నీకు కూడా ఉన్నాయి? సరే కానీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు బాబీ నేను నీకు చూసి దలుచుకోలేదు బాబీ. నువ్వు తెచ్చుకొని యాపిల్, అరటి పండ్లు, క్యారెట్లు అన్నీ తెచ్చుకొని పాలు, చిక్కటి పాలు పోసుకొని తాగు బాబీ. నీకు ఇచ్చినందుకు కొవ్వు పట్టిపోతావు. గట్టి ఇంత మీగడ పాలు వేసి చేసి ఇస్తే నువ్వంతా బడాయి పడతావు. ప్రతిదీ తప్పు పడతానవేంది నువ్వు? తప్పు పట్టేది కాదమ్మా, అర్థం చేసుకో. నిన్న చేసింది వాడు జ్యూస్ చేశాడు, ఏమన్నా అందరు చూడా కట్లుంది మొన్న.
తూటాకట్టు బొల చేసినా అది ఏమన్నా తాగుబుద్ధి అవుతుందా, తాగుతుంటే వామిట్ వచ్చేసేటట్లు అవుతుంది. అట్లా చేసినాడు. పెద్ద చెప్తాడు జ్యూసులు చేసే దాంట్లో నేను నెంబర్ 1. ఎన్ని రకాలైనా చేస్తాను నేను. టమోటాతో చేస్తా. పెట్టిస్తామా అంటాడు. ఎందుకు చెప్తారన్నమాట? పెట్టి మనం గుద్దుతాను. ఎట్లా ఎంత టేస్ట్ ఉంటుందండి, చూడండి ఎట్లుందో, భలే టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి నేను చెప్పిన మీరు చేసుకొని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. చక్కెరకేళి, అరటిపండు, ఒకసారికైతే ఒక అరటిపండు, హాఫ్ యాపిల్, ఒక క్యారెట్. దీంతో చేసుకుంటే దాంతోనే చేస్తాడు. అదే నాకైతే ఒకలొక్కలు అదంతా ఏందో అస్సలు నాకు నిజంగా. నేను మళ్ళీ మిక్సీలోనే చేస్తా, సూపర్గా ఉంటుంది అసలు. మిక్సీలోనే చేస్తా సూపర్గా. మీరు ఒకవేళ కావాలంటే మీరు చేసుకొని నాకు కామెంట్ నా కొడుకు కూతురు తినద్దండి. ఏంది అట్లా పట్ అని కొడతావు? ఏం రబ్బర్ అనుకున్నావా ఇవి? సన్నగా ఒక్కసారి చెప్పేది నువ్వు. మిక్సర్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్ ఉంది కదా నీది అది ఎందుకు వాడతారు తెలుసా? మసాలాలు కానీ ఏవైనా కానీ రుబ్బేకి వాడతారు. కానీ నువ్వు దేనికి వాడుతున్నావు తెలుసా? దోశపిండికి వాడుతున్నావు, జ్యూసులు చేసేకి వాడుతున్నావు. అర్థమైందా? ఏమైతుంది తెలుసా? అందుకే మిక్సీ అన్నిసార్లు ఓవర్ హీట్ అయ్యి చెడిపోయింది అనమాట. ఎప్పుడు కూడా మిక్సీని అదర్ పర్పస్ కి వాడద్దు. పాపకు పీకలేదా క్లాసు? అట్లా కాదు. ఎన్నిసార్లు చెడిపోయింది మిక్సీ అమ్మది? ఎన్నిసార్లు చెడిపోయింది? అస్సలు బాబే, నా మిక్సీ ఇంతవరకు రిపేర్ పోలేదు. అన్నిటికీ ఏమి కాదు, దోశ పిండి వేస్తే మాత్రమే. మళ్ళీ ఎట్లా వేస్తాను దోశ పిండి? లే సగిల్ నా కొడక, నీ గలీజ్ మగం నా కొడక. రేయ్ ఎంకరేజ్ చేయరా. ఒక ఆగుతుంది దోశ పిండి వేస్తే అంతే. ఎందుకు వేస్తాను అమ్మా? గ్రైండర్లు ఉన్నాయా ఏమన్నా? నీకెందుకమ్మా? నేను పోయి ఆడించుకోను. ఆడిస్తావులే. అట్లొద్దు. ఆడిచ్చినా ఆడలేదా? నువ్వు ఇచ్చినప్పుడు ఆడిచ్చినా ఆడలేదా? ఇప్పుడు చెప్పే వరకేనండి. నువ్వు ఇచ్చినప్పుడు ఆడిచ్చినా ఆడలేదా? చెప్పు చెంసా. అన్నీ మైండ్లో బాగా కరెక్ట్గా ఉంటే పోతాడు. కమ్మటి జ్యూస్ తాగి మళ్ళీ క్లాస్ పీకుతున్నాడు. ఓకే బాగానే ఉంది. పీకినాడేమో క్లాస్, ఏబిసి జ్యూస్ ఓకే యావరేజ్ గా చేసింది. లేదు బాగా చేసింది, చాలా బాగా చేసింది. నిజంగా అంటేనే చాలా బాగా చేసింది. నిజంగా చెప్తాను, సూపర్ ఉంది అసలుకి జ్యూస్. రోజు దాదా కదా నేను, అమ్మ చేస్తుంది, చాలా బాగుంది. హ్యాపీనా నా కొడుకారా? చూసావా? అట్లా కాదమ్మా, ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ తాగి నేను జ్యూస్ చేసుకోమని అది చక్కెరకేళి, అరటి పండ్లు, తర్వాత క్యారెట్, బీట్రూట్ వేయండి. నేను బీట్రూట్ వేయండి, ఆ స్మెల్ వేరే వస్తుంది. అవన్నీ ఎందుకు రాటని చెప్తావు? యాపిల్ పంపించిన. ఇద్దరు పొద్దున్నే జ్యూస్ చేసుకొని తాగండి. ఆ పాప కూడా ఒళ్ళు పడుతుంది, కొంచెం బాగుంటుంది, బలం ఉంటుంది, అప్పుడు నీరసం ఎక్కువ అవుతుంది అని పంపించిన. ఇంతవరకు వాళ్ళు ఆడ జ్యూసే చేసుకోలేదు. అవన్నీ అట్లా ఫ్రిడ్జ్లో పడి ఉంటాయి. అది నేను రోజు చేసుకుంటే నాతో ఇప్పించుకొని దాగి మళ్ళీ నాకే పేర్లు పెడతాడు. నేను అదో ఆ పేర్లు పెడతాడు కదా. మీరు చక్కెరకేళి, అరటిపండు, తర్వాత యాపిల్, క్యారెట్, చక్కెర, షుగర్ కానీ ఏం వేయద్దండి. పాలు, మీగడ పాలు ఉంటే మీగడ పాలు, మామూలు పాలు ఉంటే పాలు బాగా కాంచి చల్లగా చేసి వేసి మీకు ఎంత చిక్కదనం కావాలో అంతవరకు పాలు వేసుకోండి, ఆడించుకొని తాగండి. మీకు బాడీలో ఏమనిపిస్తుందో, ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మీరే నా కామెంట్లో పెట్టండి. ఈ దర్బేసి నా కొడుకుతో, సినిపోకి నా కొడుకుతో మీరే వాడికే కామెంట్ పెట్టండి. తిట్టి నాకు పెట్టద్దండి, వాడికే పెట్టండి. నేను నేర్పించింది అమ్మ కదా ఏబిసి. నేను కాదు నీకు చెప్పింది. మా నీకు ఏబిసి ఎట్లా తెలుస్తాయి? మా నీకు ఏబిసిలో ఆల్ఫాబెట్స్ రావు కదమ్మా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను ఏబిసిలు ఏమే ఇదేమి యువర్ థింకింగ్ సీను జడ్డు అవన్నీ నేను చూడను. నాకు జ్యూస్ అన్ని కావాలా, ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటా. నేను చేసిన తర్వాత చెప్తాను. యాపిల్, బనానా, క్యారెట్ ఎవరు చెప్పింది? వీళ్ళ పాలసీ ఎవరు చెప్పింది? వీని పాలసీ ఏమంటే అండి, నేను చెప్తున్నాను నిజంగా, ఒకవేళ ఇది పెట్టుకోకుండా మీకు మళ్ళీ లైవ్ లో చెప్తాను. ఒక్క నిమిషం నువ్వే ఆగు. వీడి పాలసీ ఏమంటే మంచివన్నీ వానిపైకి వేసుకుంటాడు. చెడ్డవి, అవి పనికిరానివి, ఏమైనా డేంజర్ ఉంటే మా మీదకి దొబ్బుతాడు.
నా దందా అంతా. అది వీడు నిజమే కదా. వీడు చిన్నప్పటి నుంచి అదే బుద్ధి వీనికి. వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. నాన్న ఏబిసి ఎవరు చెప్పినారు నేను చేసినాక చెప్పినావు, నువ్వే చెప్పు నాన్న. చేసినాక చెప్పినావు. నాకు తెలుసు స్వామి. ఆ పాప ఎవరనుకోనింటివి? చూసినావా? ఆ పాప గోలేగుండు. గోలిగుండు అంటే ఏంది? గోలిగుండు ఇట్లా వేస్తే అది జారిపోతుంది, బంగారమాకట్ల ఆ పాప. నువ్వు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఇట్లా వేస్తే అది జారిపోతుంది, బంగారమాకట్ల ఆ పాప. నువ్వు నేనేంది లేదు, మనం ఓపెన్. రోకల్ బండ నువ్వు. అంటే ఆపద్దాన్ని దంచింది. కానీ జ్యూస్ బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఇంట్లోకి పోతానే నువ్వు ఎక్కడెక్కడ నీకు ఛాన్స్ దొరికితే ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నువ్వు అమ్మని కరెక్ట్ చేయి. ఏంది ఇట్లుంది అట్లుంది అన్నట్టు మొహమాట పడద్దు అసలు. ఓకేనా? డన్నా? చేస్తావా? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. అత్తయ్య తీసుకుంటూ వస్తావురా నువ్వు అసలు ఏమి? మా ఇట్లా చైర్స్ చెప్పు నాన్న, చైర్లు అట్లా అడ్డం ఉంటాయా? చైర్లు అట్లా పెట్టుకోకూడదు లేతే మీరు కూడా. అట్లా. హాల్లో మంచం వేసుకోకూడదు. అవును, మా హాల్లో కూడా మంచం వేయకూడదు. అంతేగా. వాస్తుకి మంచిది కాదు. ఊదుమోగం వస్తుందంట బెడ్రూమ్లో. నిజంగానే అడుగు ఆ పాప, నేనన్నా ఊదుమోగం రాదా? నా కొడుకోరా. దానికి సంబంధం ఏం లేవు. ఊద్మగం ఎందుకు వస్తుంది? లే ఊద్మగం కూడా. వస్తున్నాడు. అదే చెప్పు. ఇట్లా సబ్స్క్రైబర్స్ ఏమడిగినా, వస్తుంది నాదేమన్నా అంటే ఒకసారి ఇల్లు చూపిమంటున్నారు. సబ్స్క్రైబర్స్ ఇల్లు చూపిమని అడిగినారమ్మా. అంటే ఇల్లు కాదు, ఓన్లీ హాల్. ఎప్పుడు వీడియోలో అందుకే చూస్తాంటారు కాబట్టి నీట్గా ఒక్కసారి ఓన్లీ హాల్ ఒక్కటి చూడండి. బెడ్రూమ్ ఎట్లా గలీజ్ ఉంటుందిలే, వద్దులే బ్రో. రాలే పోదాము. నీ అట్లా గలిద్దాన్ని నేను కాదు. నేను అట్లా అనద్దు బాబీ, నన్ను నేను నీటు మూతిలోకి పెట్టద్దు, దూరం పో. నన్ను అందరూ అంటున్నారు, ఎందుకు బాబీ మూతిలోకి పెడతాడు అని. ఓకే చూపి అమ్మా, హాల్ అంతా చూపి. మంచం అయితే ఇక్కడ ఉండకూడదు అత్తయ్య అంటారు వాస్తుకి. అవును మా, ఉండకూడదు. చైర్లు కూడా ఇట్లా ఉండకూడదు అత్తయ్య. చైర్స్ కూడా ఇక్కడ ఉండకూడదు. చైర్స్ ఆడొకటి ఇడొకటి వేద్దామా? ఇదేమత్తయ్య చెప్పండి. అది ఏమి మనకు మన సబ్స్క్రైబర్లు పంపించింది అది. అది నేను ఇంట్లో చేయడం నుంచి సంవత్సరం నుంచి ఆడే ఉంది అది. అవునులే. మళ్ళా వెంకటేశ్వర స్వామి ఫోటో. అవును విష్ణు, ఇది ఈస్ట్ ఇది వెస్ట్. అక్కడ దక్షిణామూర్తి ఫోటో ఉండాలి మా అత్తయ్య. అంటే అమ్మ, నేను చెప్తానన్నా, అమ్మకి తెలియదు కదా ఇది. సి ఆ పక్కన దక్షిణామూర్తి ఇక్కడ కాదులే, ఇటువైపు దక్షిణ ఆడుండాల, తూర్పు. ఇది తూర్పు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టాలన్నారు. ఉండు చెప్తా. ఇది తూర్పు, ఈ పక్కన తూర్పు. మాకు తెలుసు. ఇది ఇది? ఇది ఉత్తరం. ఉత్తరం. అది పడమర. పడమర. అది దక్షిణం. దక్షిణం. దక్షిణంలో చెప్పు మా. దక్షిణంలో దక్షిణామూర్తి ఫోటో ఉండాలి అత్తయ్య. వెంకటేశ్వర స్వామి తూర్పుకు ఉండాలి అత్తయ్య. వెంకటేశ్వర స్వామి ఈడుండల్లా. చూస్తారు పద్దు ఎంత మంచి ఫోటోలు తీసుకుపోయి కానీ అది కూడా నువ్వు చూస్తారు. నాకు ఇష్టమైన దేవుడు అది. నన్ను బాగా అబ్జర్వ్ చెయ్యి. ఫోటోని సొట్టగా ఉంది కదా, ములికి సరిగ్గా కొట్టిలే రాలేదు ఎమ్మకి. అది కానీ యూట్యూబ్ది కానీ ఇక్కడ అక్కడికంటే అది ఇక్కడ పెట్టి ఇది అక్కడ పెడితే బాగుంటుందేమో కదా. సరేలే, కరెక్షన్స్ ఏముంది. అవునే, అంత చిన్నది పెట్టకూడదు అత్తయ్య. మా ఏందమ్మా ఇంత చిన్న గుమ్మడికాయ పెట్టినావు? ఒక 5 కేజీలు ఉండేది పెట్టాలి కదా. సామెత ఉంది ఒకటి తెలుసా? దానికి ఏంది తెలుసా సామెత? గుప్పెడంత గుమ్మడికాయ వద్దు, నీ మొగమంత గుమ్మడికాయ ముద్దు. అంటే లావు. నా మొగం అంతలా ఉందా అని చెప్తానవా నువ్వు? నాకు మొగము, నా మొగం అంతలా ఉందా? సామెత. ముచ్చటగా ఇంత గుమ్మడికాయ పెట్టుకుంటారు, వాకిలికి కూడా కట్టుకుంటారు. మరి అంత చిన్నగా ఎంత ఉంది అత్తయ్య? ఎంతుంది మాది? ఏందో ఇంతుంది. ఇంత గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ పెట్టుకోవాలా. సరేనా నా దాంతో ఏం లేక గుమ్మడికాయలతో రూమ్ చూపినా నీట్గా. ఇది వాల్ క్లాక్ కూడా ఇక్కడ ఉండకూడదు అత్తయ్య. అదే ఆడ ఉత్తరానికి పెట్టింటే బాగుండు వాల్ క్లాక్.
అవును వాల్ క్లాక్ అయితే ఆడు ఉండవు. ఆడ వంట రూమ్ లో నుంచి టైం ఎంత అయిందని చూసుకోవచ్చు, బాగుంటుంది. బాగుంటుంది. మీరు ఏమైనా చేసుకునేటప్పుడు వంట టైమింగ్ పెట్టుకునేటప్పుడు మగం అట్లా పెట్టినారు. సరేలే ఉండి దాంతో ఏమి క్యాలెండర్ అసలు అక్షరాలే కనిపించటం ఏంది మా క్యాలెండర్ అంత చిన్న క్యాలెండర్ పెట్టుకున్నావు, ఏం చూస్తావని? స్వామి కనిపిస్తున్నాడు, అక్షరాలు ఆడ కనిపిస్తాను. అంత బాగా కనపడతానే నీకేమన్నా దగ్గర చెప్పాలి నుంచి వచ్చిందా? చూడాలి, ఇప్పుడు ఆడ నుంచి చూడాలనుకో, రేపు పున్నం ఎప్పుడో అమాస ఎప్పుడో దగ్గర వచ్చి ఇట్లా చూడాలా. సరేలే అంటే అప్పటికి నేను క్యాలెండర్ ఆట నుంచి దింపల్లా. సర్లే ఆయన మాకు తెలుదులే, ఉందిలే. రూమ్ చెప్పు, బెడ్రూమ్ చూపి. ఇంకేంది ఇంకా ఏంది? బూజేందతే బూజంత మయ్యా మయ్యా ఆడ కొంచెం ఉంది. మయ్యా సాల్లెమ్మంగా నీ వాళ్ళకాలు ఏంది బూజ? నేర్పిస్తానవా పాపకేమన్నా? నేనెందుకు చెప్పి మళ్ళీ నాకేంది అన్ని సలహాలు ఇస్తాంది. ఇప్పుడు అన్ని తీసేసి వేరే ములుకులు కొట్టాలా? సర్లే వద్దులే సలహాలు వద్దులే కానీ పద్దు చూపేమ్మా. ఇదంతా కూడా హాల్ అందంగా ఉందేమో. ఇది ఓవెన్ ఇక్కడికంటే అక్కడ లోపల ఉండేదే మేలేమో కదా. లేదు ఓవెన్ వాడవు కదమ్మా. ఓవెను ఈడ చూడటానికి హాల్లో అందంగా ఉంటుంది, చేసుకోవడానికి ఇట్లా తీసుకోవడానికి చూడు అందంగా ఉంటుంది. నాకు చెప్తానరా ఇల్లు నీళ్ళు పెట్టుకునే దాంట్లో పెద్ద ఆడిది నా ముసలమ్మకట్లా నాకు చెప్తాను. ఓ పెద్ద నీ మొగుడు చెప్పినాడా నీకు ఇవన్నీ అనమని? ఏంది పద్దు గాజులు ఆడ పెట్టుకోవచ్చు అట్లా దానికి? అవును ఏం గాజులు పెడతాయి, ఏం నొప్పి అవుతాయి దానికి ఏమన్నా? ఏంది మీది విచిత్రం చేస్తాను. అయినా నాకు నేను ఒకటి అడుగుతాను. టీవీకి గాజులు తొడిగినారు అయితే, టీవీకి గాజులు వేసినారు. అవి టీవీ చేతులేమో ఆ పక్క ఈ పక్క. వాడతానే ఎప్పుడైనా కానీ కాఫీ గ్లాసులు కానీ ఏవైనా కానీ కాఫీ గ్లాసులు ఒకటి చూపిరాలి, తీసేసి ఆడపెట్టమ్మా, తీసేసి ఆడపెట్టు. కుండ ఉంది నీళ్ళు తాగేది. అది కూడా పద్దు చెప్పు పద్దు, గలాసులు అట్లా ఓపెన్ చేసి పెడితే డస్ట్ ఫామ్ అవుతుంది కదా. గలాసులు ఎప్పటికీ కూడా బోర్లో పెట్టిల్లా. ఏంది పద్దు నువ్వేమన్నా నాకు సలహాలు లాఫింగ్ బుద్ధ అక్కడ ఉండకూడదు కదా. లాఫింగ్ బుద్ధ కాదు అది, బుద్ధుడేమో ఇట్లా బయటకు పోయినట్లు ఉండకూడదు. బుద్ధుడు కాదు మాది, ఏముందనుకుంటున్నావు? లాఫింగ్ బుద్ధ కాదు అది, కుబేరుడు. అది బయటకు పోయినట్లు ఉండకూడదు. కానీ నేను అందుకే అట్లా చెప్పిన. మా అట్ట తిప్పకూడదు, మా బెడ్రూమ్ కి పెట్టుకో. బెడ్రూమ్ లో ఎవరు దేవుళ్ళని పెట్టుకోరు, బీరువా లేకపోతాయి. అరే నీ అబ్బా ఏందిరా నువ్వన్నీ నేర్పించుకొని వచ్చినావా పాపకి? ఎట్లా అంటే అన్ని నాకు తప్పులు చెప్తాంది. ఏమ్మా ఆడితే ఆడమ్మా ఇప్పుడే వాస్తు నేర్చుకొని వచ్చిన. మళ్ళీ ఇద్దరు వాస్తుదన్న పెట్టుకోండి ఆడ రూమ్ వేసుకొని. ఫస్ట్ మీకే చెప్దామని బోధకొట్టం వేసుకొని ఎవరన్నా మిమ్మల్ని వినేవాళ్ళంటే గంటలనా పడిపోయానది. మామయ్య వచ్చి నైట్ టైమ్స్ గంట కొట్టాలని ఇక్కడ తగిలిచ్చినారు అత్తయ్య. ఏమండో ఇది విన్నారా? గుమ్మడికాయ ఉండు, గుమ్మడికాయ ఏమి ఇంత రావదు కట్టాలా? మార్చేసేమా, ఇంత రావదు కట్టాలా? అంతలా సామెత చెప్పినాను కదా, గుప్పెడంత గుమ్మడికాయ వద్దు, నీ మొగమంత గుమ్మడికాయ ముద్దు. నా మొగం అంతలా ఉందని చెప్తాను, అప్పుడు కడతాము. మీడియం గుమ్మడికాయ ఇంటికి తగ్గట్టు కట్టుకుంటాము. అయినా నేను ఒకటి చెప్తాను, నిన్నటి నుంచి మీరేంది మీరు నిన్నటి నుంచి నాకు అన్ని తప్పులు పడుతున్నారు. ప్రతిదీ చేసిన పని అంతా తప్పులు పడుతున్నారు. ఏమేమి నేర్పించుకొని వస్తున్నావులే? నువ్వు క్లాసులు బీకేది కాక మళ్ళీ ఆ పాప కూడా ఇవన్నీ ఇది ఆడు ఉండకూడదు, వెంకటరమణ స్వామి ఈ పక్క ఉండాల, అంత మంచి వెంకటరమణ స్వామి తెచ్చి గొడవ పెట్టాలా? అంత మంచి వాళ్ళు టైం పీస్ తెచ్చి అక్కడ పెట్టాలనా? ఈ క్యాలెండర్ పై నుంచి కిందికి దిగేయాలనా? కట్టన్లు కూడా ఉతికేసినాను. 2 పేర్స్ పెట్టుకోమా. రెండేమి అత్తయ్య దగ్గర ఉన్నాయి, చాలానే ఉంటాయి. చెత్తనే ఉన్నాయి నా కాడలే. కానీ అయినా నాకు అర్థం కాలే, మీరు ఎందుకు రా నిన్నటి నుంచి నువ్వు క్లాస్ పిక్తాను? ఏదో 100 ఏళ్ళ ముసలిదానికి అట్లా వాస్తులు చెప్తాంది. మీ మామ ఏమన్నా పుణ్యాడా? మీ నాయన ఎత్తి చంపుతాను, ఈ బరువు వాడు ఉండకూడదు, ఈ కుర్చీలు ఉండకూడదు, ఈ మంచం ఆడ ఉండకూడదు అని నన్ను సంపక తింటాండే.
సన్లైట్ నిజంగా అంటే లేదు సన్లైట్ రాళ్ళమ్మా అట్లా కట్టకూడదు మా. మళ్ళీ అప్పుడు గాలి ఎక్కువ ఇది ఇంట్లోకి సూర్యుడు ఎంత పడితే సూర్యుడు అంత ఎంత పడితే అంత మంచిది. మీ మంచిది. దగ్గర డబ్బులు ఉంటాయి. అమ్మా అప్పుడు ఎండ ఎక్కువ పడతా అంటే అది ఎండాకాలం అమ్మా, ఇప్పుడు ఎండాకాలం వెళ్ళిపోయింది. రాలేదు ఇప్పి మళ్ళా ఏందుంది ఇట్లాంటి పనులు ఏం చేయదు కానీ నువ్వు క్లాసులు పీకేకి అమ్మ సర్లే చెప్పేకి టిఫిన్ చేద్దాంపా. పోలేపో